నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పర్యటన, రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం. ఇవాళ జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ, బీఆర్ఎస్లో చేరనున్న జీవన్ రెడ్డి. మరో 48 గంటల్లో సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు, ఇప్పటి వరకు చర్చలకు ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం. పటమట అన్నా క్యాంటీన్లో అల్పాహారానికి సీఎం దంపతులు, చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా భోజనం. తెలంగాణలో రెండో విడత రైతు భరోసా నిధులు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం కాటార మండలం నస్తూరపల్లిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని రైతు భరోసా రెండో విడత నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని సుమారు 200 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. వర్షాకాలం తర్వాత కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో సర్కార్ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే కాటారం మండలం నస్తూరుపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందిస్తోంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. గత నెల 23న మొదటి విడత సాయాన్ని పంపిణీ చేసింది. మొదటి విడతలో సుమారు 3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం మూడో విడత వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించనున్నారు. ఏదైతే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, అట్లనే కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో అయితే సమీక్ష నిర్వహిస్తారు. అనంతరము ఏదైతే తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించి గతంలో 1 ఎకరాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వము 6,000 చొప్పున రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు రెండో విడత రైతు భరోసా నిధులు సీఎం చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. అనంతరము ఏదైతే కాటారంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఏదైతే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి 200 కోట్ల రూపాయలతో భూమి పూజ అయితే సీఎం చేయనున్నారు. అలానే భూపాలపల్లిలో కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. సీఎం పర్యటనలో నేపథ్యంలో మరి సీఎం ఏం ప్రసంగిస్తారు, సీఎం ఎలాంటి కార్యక్రమాలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు అనే అంశాలపైన ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. మరొక వైపు రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వరం పర్యటన పైన అటు ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గత కొన్నాళ్ళుగా రాజకీయానికి దూరంగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేయడంతో
ఇదే రోజు ఏదైతే రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా పేరిట రెండో విడత అయితే విడుదల చేయడం జరుగుతున్నది. అయితే అటు బీఆర్ఎస్ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తున్నది. ఏదైతే గతంలో మనం చూసుకున్నట్లయితే మేడిగడ్డకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆరోపించారు. మరి ఈరోజు కాళేశ్వరాన్ని సందర్శించిన అనంతరం కాళేశ్వరంకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన అయితే చేయనున్నాడు. కాళేశ్వరం పునరుద్ధరణలో భాగంగా ఆయనైతే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకొని ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఆసక్తికర విషయాలు మాట్లాడతారనేది ఒక చర్చనీయాంశంగా అయితే తెలంగాణలో మారింది. అటు స్థానిక ఏదైతే మంత్రులు కూడా దీంట్లో పాల్గొంటారో, అటు ఏదైతే వ్యవసాయ కార్మిక సంఘానికి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కావచ్చు, అట్లనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎంతో అయితే పాల్గొని ఉన్నారు. మరి రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు అయితే ఈరోజు రెండో విడత అయితే విడుదల కానున్నది. మరి మూడో విడత కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరిగింది. మరి ఏం జరగబోతుంది, తెలంగాణలో ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏదైతే ఈరోజైతే భారీ బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ లెనిన్. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిక కోసం నిర్వహించే సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్న ధీమాతో గులాబీ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడాది తర్వాత కేసీఆర్ బయటకు వస్తుండటంతో ఏం మాట్లాడతారో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. 1,00,000 మందికి తగ్గకుండా జనాలను సభకు తరలించేలా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల నుంచి పార్టీ ఇన్ఛార్జీల నేతృత్వంలో బహిరంగ సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తుండటంతో జగిత్యాలను గులాబీమయంగా తీర్చిదిద్దారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. పీడిత వర్గాలు, పేదల హక్కు కోసం ఉద్యమించింది కేసీఆర్ అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచి ప్రారంభం కాబోతుందని ఉద్ఘాటించారు. కేసీఆర్ అందరికీ మార్గదర్శకంగా నడుస్తారని, తామంతా ఆయనను అనుసరిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోని వివక్షత చూశానని, 40 ఏళ్లు పార్టీకి సేవ చేస్తే మెడపట్టి గెంటేసిన పరిస్థితి వచ్చిందని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. ఏడాది తర్వాత బయటకు వచ్చిన గులాబీ దళపతి బహిరంగ సభకు హాజరవుతుండటంతో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు.
మరోపక్క ప్రజా ఆశీర్వాద సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జగిత్యాల నుంచే పార్టీకి మళ్లీ పూర్వవైభవం సాధించే దిశగా ప్రజల ఆశీర్వాదంతో కదం తొక్కుతామని తెలిపారు. ఏడాది తర్వాత కేసీఆర్ బయటకు వస్తుంటే ప్రభుత్వంలోని పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఇరు ముఖ్యమంత్రులు అంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రెజెంట్ ముఖ్యమంత్రి ఒకేసారి ఒకే జిల్లాలో పర్యటించడం ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే ఎలాంటి కామెంట్స్ వినబడుతున్నాయి మనకి? ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాల్లో నిర్వహించనుంది. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. దాదాపు మనం చూసుకున్నట్లయితే సంవత్సరం నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గారు రాకతో జగిత్యాల మొత్తం ఒక గులాబీమయంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసిందే. ఏదైతే జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరము సీఎం ఏదైతే గత సీఎం కేసీఆర్ను కలిసినటువంటి సన్నివేశాలు కూడా మనకు తెలిసిందే. అయితే ఇదే అంశానికి సంబంధించి గతంలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఈరోజు గులాబీ బాస్ కేసీఆర్ 4:30 సమయానికి తను జగిత్యాలకు చేరుకొని ఉన్నాడు. అక్కడి నుండి 5:30కు ఏదైతే సభా ప్రాంగణానికి అయితే చేరుకొని ఉన్నారు. మరి అటు ప్రజలు కావచ్చు, ఇటు ఏదైతే కొంత అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కేసీఆర్ సంవత్సరం తర్వాత వస్తున్నారు, మరి ఏం ప్రసంగించబోతున్నారు, ఎలాంటి అంశాలను లేవనెత్తబోతున్నారు అనే అంశంపైన ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. కేసీఆర్ రాకతో గులాబీమయంగా అయితే జగిత్యాల మారింది. ఇప్పటికే మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, అన్ని ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. మరి అక్కడ ఒక గులాబీ బాస్ రాకతో ఒక ఉత్కంఠ వాతావరణము నెలకొన్నది. అయితే మరోవైపు చూస్తే రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా నిధులు ఈరోజు 2వ విడుదల చేయనున్నారు. మరి అటు రేవంత్ రెడ్డి ఏం ప్రసంగించబోతున్నారు, మరి ఇటు కేసీఆర్ ఏం ప్రసంగించబోతున్నారు మరి అనే ఆలోచన అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. మరి అటు బీఆర్ఎస్ పార్టీని కొంత అణగదొక్కే విషయంలో కాంగ్రెస్ పనిచేస్తూ ఉన్నది, తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పెట్టినటువంటి భారీ బహిరంగ సభ కూడా అనేక ఇబ్బందులు తెస్తున్నదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ప్రభుత్వాన్ని ఆరోపించారు. ఏదైతే గులాబీ జెండా కావచ్చు, అట్లానే అక్కడ కట్టినటువంటి ఫ్లెక్సీలను కావచ్చు కొంత చించుతున్నారు, తీసేస్తున్నారు అనే అంశాన్ని కూడా వాళ్ళైతే లేవనెత్తుతున్నారు. మరి కేసీఆర్ రాకతో తెలంగాణలో జగిత్యాల నుంచి జైత్యాత్ర మొదలు పెడతాము, ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అటు మంత్రులుగా గతంలో మాజీ మంత్రులు కావచ్చు, అట్లనే అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మేది లేదు, ప్రజలు వాళ్ళు చేసినటువంటి అవినీతి పరిపాలన వల్లనే వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి చెప్తున్నారు. మరి అటు కేసీఆర్ రాక కోసం అయితే అనేక సార్లు వెయిట్ చేసినప్పటికీ అసలు అసెంబ్లీకి కూడా పోయినటువంటి పరిస్థితులలో ఎందుకు రావట్లేదని చెప్పేసి కూడా గతంలో అనేక మంది ప్రశ్నించినటువంటి తీరు మనం చూడవచ్చు. మరి ఈరోజు కేసీఆర్ రాక మరి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది తెలంగాణపై అనే ఒక ఆలోచన అయితే అందరిలో మొదలైంది. మరి కేసీఆర్ ఎలాంటి విషయాలు లేవనెత్తబోతున్నారు, అటు ప్రభుత్వాన్ని విమర్శిస్తారా, లేకుంటే ప్రభుత్వము చేస్తున్నటువంటి ఏదైతే అటు హైడ్రా కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, మరి వాటిని విమర్శిస్తారా, అసలు ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే తెలంగాణలో నెలకొన్నది. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ లెనిన్. చూడ్డానికి మనకు భూమి స్థిరంగా ఉన్నట్టు కనిపించినా అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. భూమి గంటకు సుమారు 1600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగమే మనల్ని భూమిపై స్థిరంగా నిల్చోవటానికి, నడవటానికి సహాయపడుతుంది. అయితే ఒకసారి మీరు ఇలా ఊహించుకోండి, ఒకవేళ భూమి తన రొటేషన్ యాక్సిస్ను కేవలం 1 సెకండ్ పాటు ఆపేస్తే ఏం జరుగుతుందోనని. ఇది వినటానికి మనకు చిన్న విషయంగానే అనిపించవచ్చు,
కానీ ఆ ఒక్క సెకండ్ విరామమే ప్రపంచ వినాశానికి కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి అసలు భూభ్రమణం ఆగటం సాధ్యమేనా? నిజంగా ఆగితే ఏం జరుగుతుందో అనేది ఈ స్టోరీలో చూసేద్దాం. భూమి అనేది ఈక్వేటర్ వద్ద గంటకు సుమారు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. న్యూటన్ ఫస్ట్ లా ప్రకారం చలనంలో ఉన్న వస్తువు ఎప్పుడూ తన చలనాన్ని కొనసాగించడానికే ప్రయత్నిస్తుంది. ఒకవేళ సడన్గా భూమి తన రొటేషన్ యాక్సిస్ను ఆపితే దానిపై ఉన్న మానవులు, వస్తువులు, వాతావరణంలోని గాలి సైతం అదే 1670 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశకు విసిరివేయబడతాయి. అప్పుడు ఆ వస్తువులన్నీ వందల మైళ్ళ వేగంతో దూసుకెళ్లే ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమవుతాయి. భూమి ఆగినప్పుడు కేవలం ఘన పదార్థాలు మాత్రమే కాకుండా సముద్రపు నీరు కూడా తన వేగాన్ని మార్చుకుంటుంది. దీనివల్ల సముద్రాల్లో వందల మీటర్ల ఎత్తులో మహాతరంగాలు ఉప్పెనలా ఎగిసిపడతాయి. ఇవి సాధారణ సునామీల కంటే 1000 రెట్లు శక్తివంతంగా ఉంటాయి. ముంబై వంటి తీర ప్రాంత నగరాలు రెప్పపాటులో జలసమాధి అవుతాయి. దీంతో సముద్ర నీరు మొత్తం భూపరితలంపైకి వచ్చి భూమి స్వరూపమే మారిపోతుంది. భూమి ఆగినా వాతావరణంలోని గాలి మాత్రం ఆగదు. ఇది శబ్దం కంటే ఎక్కువ వేగంతో, అంటే సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ భీకర గాలులు టొర్నడో తరహాలో భూమిపై ఉన్న ప్రతి దాన్ని గాల్లోకి తీసుకెళ్తాయి. ఎత్తైన భవనాలు, వంతెనలు అన్నీ ఆకుల్లా గాలిలో ఎగిరిపోతాయి. అడవులు వేర్లతో సహా ఊడిపోయి గాలిలో ఎగిరిపోతాయి. భూమి అకస్మాత్తుగా ఆగిపోవటం వల్ల కలిగే షాక్ భూమి పై పొరపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేటు ఒకదానికొకటి బలంగా ఢీకొంటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కనీవిని ఎరుగని రీతిలో మహా భూకంపాలు సంభవిస్తాయి. అలాగే భూమిపై అన్ని అగ్ని పర్వతాలు ఒక్కసారిగా పేలటం ప్రారంభిస్తాయి. దీంతో భూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెబ్బతిని సూర్యుడి నుండి వచ్చే హానికరమైన రేడియేషన్ నేరుగా భూమిని తాకి జీవరాశిని దహించి వేస్తుంది. ఇక భూమి ఒక్క సెకండ్ తర్వాత ఆగి మళ్ళీ తిరగటం ప్రారంభిస్తే మళ్ళీ భూమిపై బ్రతకడం సాధ్యమేనా అనే విషయానికి వస్తే, ఒక సెకండ్ తర్వాత భూమి మళ్ళీ తిరగటం ప్రారంభించినా అప్పటికే జరిగిన వినాశనం నుండి కోలుకోవటం అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అటువంటి పరిస్థితుల్లో భూమిపై ఉన్న జనాభాలో 85% మంది తక్షణమే మరణించే అవకాశం ఉందంటున్నారు. అయితే భూమి తన చలనాన్ని నిలిపివేసే అవకాశం చాలా తక్కువని, అది అసాధ్యమని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.